చందు గారికి మీరేమవుతారు? ఇక నా కొడుకు వరుస. ఓకే. శిల్పనేమో నా మేనకోడలు. మా చెల్లెలి కూతురే శిల్ప. ఓకే. సార్ మనం చూస్తున్నాము మంచి యాక్టర్ చందు గారు. ఇలాంటి విషాదం విన్నప్పుడు ఇది ఎలా అనిపిస్తుంది మీకు? మంచి టైం అండి. ఇప్పుడు ఆయన మంచిగా డెవలప్ అయ్యే టైము. ఇట్లాంటి మూమెంట్లో ఇది జరగడం అయితే చాలా దురదృష్టకరం. మంచి హైట్, పర్సనాలిటీ ఇవన్నీ ఉన్నాయి. బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఓకే. ఆ, అలా అక్కడ అంటే అండ్ పవిత్ర గారు అండ్ చందు గారు ఉన్న అపార్ట్మెంట్స్లో కూడా మేము ఎంక్వైరీ చేసాం. చాలా అంటే చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. ఓకే. ఇక నాకు కూడా ఇంటికి వచ్చి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు. బోయినపల్లిలో నేను ఉండేది. పెళ్లి కాకముందర నుంచి కూడా మాకు అనుభవం ఉంది. వాళ్ళ మ్యారేజ్ కోసం కూడా నేను కృషి చేశాను. నేను ఎంబడి ఉన్నాను. ఒకవేళ మీ తల్లిదండ్రులు ఒప్పుకోకుండా నేను నిలబడి చేస్తానని కూడా చెప్పాను చందుకు. అండ్ ప్రతి ఒక్కరు అన్నమాట ఒకటే, అంటే కేజీఎఫ్ సలార్ హీరోలా ఉన్న బాడీ అది ఫ్యూచర్లో హీరో అయ్యే అంటే యష్ కూడా సీరియల్ నుంచి వచ్చారు కదా. కావచ్చు, విలన్ కూడా కావచ్చు. అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అంత హైట్, అంత పర్సనాలిటీ అన్నీ మంచి ఎదిగే సమయం ఇది. ఆ టైంలో ఇట్లా జరగడం మాత్రం మా దురదృష్టంగా అనుకుంటాం. అండ్ మనం చూస్తున్నాం రోడ్డు వెంట పోస్టర్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఆయనకు. మంచి ఫాలో అప్ ఉంది. మా ఇంటి దగ్గర కూడా ఎనాగ్రేషన్స్కి వచ్చిండు ఎన్నోసార్లు. షాప్లో ఎనాగ్రేషన్ కూడా వచ్చిండు. ఆయన ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇప్పుడు ఇందాక. చాలా మంచి వ్యక్తి. ఇంత చిన్న వయసులో ఇట్లా జరగడం, పిల్లలు ఉన్నారు, ఆయనకు చిన్న పిల్లలు ఉన్నారు. ఎలా ఉండేవారు సార్ మీతో చందు గారు? ఎలా ఉండేవాళ్ళు? నాకు పెద్దవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో అంత రెస్పెక్ట్ మంచి చేతులు కట్టుకొని వెళ్ళి నాకు ఉంది క్లియర్. ఎంత రెస్పెక్ట్, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా కానీ వాళ్ళందరూ ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు మా ఇంటి దగ్గర కూడా. ఆయన మంచి వ్యక్తి. అండ్ నిన్న మధ్యాహ్నం ఆ టైంలో సూసైడ్ చేసుకున్నారు. ఆ సేమ్ టైం ఫ్రెండ్స్ వెళ్ళి డోర్ కొట్టారు. అండ్ కరెంట్ ఆఫ్ చేసి మళ్ళీ చూసినా లేవలేదు. డోర్ బద్దలు కొట్టయితే బయటికి పోలీస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ పరిణామాలు విన్నప్పుడు మీ ఎలా అనిపించింది మీకు అసలు? నాకు నమ్మబుద్ధి కాదు. మా ఇన్ని ఫోన్ చేసి చెప్తున్నారు, నేనైతే నమ్మలేదు. ఇదంతా ఏంటో, ఎందుకు ఇట్లా ఇవన్నీ. మళ్ళీ ఇంకా తర్వాత ఏం చెప్పారంటే డౌట్, ఫుల్ కన్ఫామ్ కూడా కాదని చెప్పారు. ఇక మరీ ఓకే అందులోంచి బయటకు వస్తాడు కదా అని చెప్పి ఆశతో ఉన్నాము. కానీ పొద్దున మాకు ఈ న్యూస్ చెప్పి సాడ్ న్యూస్ ఇది. అంటే మీతో అంటే ఇంకొక విషయానికి వస్తే సార్, అంటే వేరే వాళ్ళతో ఉన్నారు రిలేషన్లో ఏమన్నా గొడవలు ఏమైనా జరిగాయా ఫ్యామిలీలో? అలా అంటే చిన్నగా ఉంటాయండి, ఇది కామన్. ఇప్పుడు ఈ ఫీల్డ్ కంపల్సరీ. ఈ ఫీల్డ్లో అంతమంది ఉంటారు, అందరు సెలబ్రిటీస్ ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉండాల్సి వస్తుంది. అందరితో కలుపుకొని పోవాలి. లేదు దూరం దూరం పెడతా అంటే కుదరదు. ఇది ఆ ఫీల్డ్ అట్లాంటిది. అది ఇలా సూసైడ్ చేసుకోవడం వల్ల ఏం చెప్తారు సార్ మీరు? ఇది మాత్రం చేసుకోవద్దు. ఇది చాలా తప్పు. చిన్న పిల్లలు ఉన్నారు, మీరు ఉండండి, జీవించి ఉండండి, దీన్ని ఎదిరించండి. అది మొదటి పిల్లానికి ఎంతమంది సార్ పిల్లలు? ఒక పాప బాబు. చదువుకుంటున్నారు వాళ్ళు? చిన్న పిల్లలు సార్, బిలో 5 years. అండ్ సార్ అయితే అంటే సార్కి అయితే బాబాయ్ వరుస అయితే చందు గారు అవుతారని చెప్తున్నారు అనమాట. సారు చాలా నిదానంగా నీట్గా అయితే చెప్తున్నారు. అంటే చందు గారు చాలా కూల్ పర్సన్, చాలా అందరితో అంటే పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, చేతులు కట్టుకొని మా ముందలు ఉంటారు. ఒక యాక్టర్ అనే అహం లేదని అయితే అంటున్నారు అనమాట. అండ్ సేమ్ టైం మొదటి పిల్లలకి అయితే 2 పిల్లలు, ఒక చిన్న అబ్బాయి ఉన్నారంటున్నారు. బట్ ఇలా సూసైడ్ చేసుకోవడం రాంగ్ అని అయితే చెప్తున్నారు.